తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మన విషయములో దేవుని చిత్తము. మనకి దేవుడు ఒక మేలు చేస్తున్నాడు. ఏమిటా మేలు అంటే, నా జీవితంలో మరి ఒక సంవత్సరం పొడిగిచ్చాడు. నాకు ఒక సంవత్సరం పొడిగిచ్చాడు. కాబట్టి నువ్వు పొందిన ఈ మేలుని నీ సొంతానికి వాడుకోకుండా నీ యొక్క సేవకు వాడుకోవాలి. కాబట్టి దేవుడు చేసే ప్రతి మేలు, అది కష్టమైన లేక లాభమైన, మనం చేయాల్సిన పని ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ మన జీవితాల్లో అనేక సమస్యలు చూస్తూ ఉంటాం. అనేక సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా వెళ్ళాలంటే మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేవుణ్ణి ప్రార్థించటము, దేవుని వాక్యాన్ని స్పష్టముగా మాట్లాడుకోవటం. ప్రార్థన కూడా చాలా ఆత్మీయతగా చేయాలి. ఆత్మీయంగా చేసినట్లయితే దేవుడు మన సమస్యను తీరుస్తాడు. నా జీవితంలో సుమారు 28 సంవత్సరాలు తూర్పుపాలెంలో జీవించాను. నేను ఇక్కడే జన్మించాను. నేను తూర్పుపాలెంలో. మా నాన్నగారి పేరు తేళ్ల చార్లెస్, మా అమ్మగారి పేరు తేళ్ల ఎమ్మెల్యేమ్మ. మేము 4 పిల్లలం. తేళ్ల కళావతి, తేళ్ల క్రిస్టఫర్, నేను, నా చెల్లి తేళ్ల శ్యామలమ్మ. 2 కోల్పోయాం. నేను మొక్క మాత్రమే జీవిస్తూ ఉన్నాము. మేము కూడా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాం. ఎప్పుడు వెళ్ళిపోతాం మాకు తెలియదు. కానీ నా జీవితంలో అత్యంతకరమైన బాధకర విషయం ఏమిటంటే మన్న కూతురు చనిపోవటం. మన్నకు నా కూతుర్ని నా కూతురుగా పెంచుకున్నాను. అమ్మాయి గర్భిణీ స్త్రీ అయిపోయి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా అమ్మాయి నాకు దక్కలేదు. అది ఒక్కటే నా జీవితంలో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటుంది. మా అమ్మాయి గుర్తొచ్చిందంటే నా దుఃఖాన్ని నేను ఆపుకోలేను. కాబట్టి దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు మనకు తెలియదు. ఆయన ఇష్టమైన పుష్పాలని, పొలాలను ముందే కోసుకుంటాడు. ఈ లోకములో ఉండి బాధలు పడేదానికంటే కూడా తన ఇష్టమైన ఫలాలు ముందు ఆయన కోసుకుంటాడు. కాబట్టి ఆ అమ్మాయి లేని బాధ నా మనసులో ఒకవేళ వేదనతో ఉండవచ్చేమో, కానీ నేను ఎంత ఫంక్షన్కి వెళ్ళినా, ఎంత పొజిషన్లో ఉన్నా సరే ఆమెను తలుచుకోలేకుండా ఉండలేను నేను. ఎందుకంటే నేను క్లౌపేటలో 20 సంవత్సరాలు వాక్యం చెప్పాను. 5 గంటలకెల్లా మా అమ్మాయి టీ ఇస్తుంది నాకు. 5:30 మైక్ ఎక్కుతాను నేను. అటువంటి అందమైన చక్కని బిడ్డను కోల్పోయాను. కానీ దేవుడు తన బిడ్డలను ఆదరిస్తాడని నమ్మకంతో జీవిస్తూ ఉన్నాము. ఈ సంతోషమైన వార్తల్లో మా అమ్మాయిని గుర్తించుకోవటం నాకు చాలా ఇష్టం. కాబట్టి జీవితం ఎలా ఉంటుంది, అది మంచి అయినా చెడైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధుడా మా తండ్రి, మా దేవ, మరి ఒక సంవత్సరపు దయాకీటం నాకు ఇచ్చిన వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి తండ్రి అనేక ప్రాంతాల్లో వాక్యం చెప్పే భాగ్యం కలిగించమని, నన్ను పూర్తిగా వాడుకొని తండ్రి నీ సేవలో నన్ను ఆదరించి కాపాడి దీవించమని, మా కుటుంబాన్ని, మమ్మల్ని, మా బంధువుల్ని దీవించమని, మా వృద్ధాప్యంలో మా అక్కకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని తండ్రి విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. ఆమె నా తల్లి, అక్క కాదు, నా తల్లి లాంటి తండ్రి. దేవా, ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచి మూడ్లోకి వెళ్ళిపోదాం. ఇందాక ప్రార్థన చేస్తుంది. బతుకున్నప్పుడు కాంతరగా నల్లాడిచ్చింది. దేవా నాయనా కాపాడు. ఈ ప్రార్థనలే వద్దు, మనసు మారాలి. నాకు దుఃఖం నుంచి బయటికి రావాలి. నేను మా అమ్మాయి తెలుసుకుని దుఃఖం వస్తుంది నాకు. తండ్రి నాయన వాడిని తీసురా, కూర తీసురా, ఆకులు తీసురా, మేము మర్చిపోయి మాకని ఆడ కనపడతాయి. ఇక్కడ మాత్రం నటనా జీవితం. మనం గమనించినట్లయితే యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో
వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే దేవునికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని చూసినట్లయితే హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, కృపతో జ్ఞాపకము చేసుకొనుము. కృప. మనం జీవించామంటే మన డబ్బు వల్ల కానీ, మన హోదా వల్ల కానీ, మన చదువు వల్ల కానీ నీకు ఎన్నడూ కూడా అటువంటి స్టేజ్ రాదు. దేవుని కృప, దేవుని కృప. దేవుడు కృప ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎవరైతే దేవుణ్ణి ఆనుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవునితో నడుస్తారో వారి ఎడల దేవుడు కృపను చూపిస్తాడు, కృపను చూపిస్తాడు. ఆ కృప పొందినట్లు ఎలా తెలుసా? నేను సుమారుగా ఇక్కడే జన్మించిన నేను కొన్ని వందల కాలేజీకి ఆడిటర్గా ఉన్నాను, కొన్ని వందల కాలేజీలకు ఇప్పటికి కూడా ఆడిటర్గా ఉన్నాను. ఎందుకు ఇంత సేవ? ఈరోజు నాకు 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కంటిన్యూగా సన్మానం చేస్తారు. కడుపు మంట తగ్గించుకోడు, కడుపు మంట 10 నుంచి 9 దాకా కంటిన్యూగా సన్మానం చేస్తారు నాకు. ఎందుకంటే అన్ని కాలేజీల్లో ఆడిటర్ని, కన్సల్టేటర్ని నేను. ఈ కృప ఎక్కడి నుంచి వచ్చింది? నా తల్లి పెంపకం, నా తల్లి పెంపకం. పంపుల దగ్గర రాళ్ళు పెడతారు, లింగమ్మ రాయి, ప్రేమచంద్రరావు రాయి, జీవన్న రాయి, కృపారావు రాయి. ఆ రాయి మీద గుర్తుంటుంది, ఈ రాయి నాది. అటువంటి పరిస్థితి నుంచి కొన్ని వందల వేల మంది పోటీ స్థానానికి వెళ్ళాను నేను. కొన్ని వందల వేల మంది స్థానంలో ప్రేమచంద్రరావు అంటే ఒక సపరేట్ ఒక ఆధిక్యతను దేవుడు నాకు ప్రసాదించాడు. అందుకే ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ జన్మించాను కాబట్టి కొంత సంతోషం మీద పంచుకోవాలన్నాను. క్లోపేటలో ఆల్రెడీ ప్రోగ్రాం జరిగిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. 4:30 నిద్ర లేచాను నేను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సంతోషం. కాబట్టి సబ్జెక్ట్లోకి వెళదాం. ఏం చెప్తూ ఉన్నానంటే, మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయ పలుకుబడి, వాళ్ళకున్న పలుకుడు ఉపయోగించుకొని ఆ సమస్యను తప్పు పట్టిస్తారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఒకటి ఉంటుంది, ఏముంటుందో తెలుసా? ప్రాబ్లం, ప్రేయర్, ప్రాస్పరిటీ. ప్రాబ్లం, ప్రేయర్, ప్రాస్పరిటీ. నీ సమస్య వచ్చినప్పుడు ప్రార్థించు, వెల్ బీయింగ్, మంచి ఆశీర్వాదం పొందు, మంచి ఆశీర్వాదం పొందు. ఈ 3 మాటల్లో ఎంత అర్థం ఉందో తెలుసా? హిజ్కియా చక్రవర్తి ఆయన యూదా యొక్క రాజు అయినటువంటి అహస్ కుమారుడు. హిజ్కియా యూదా రాజు అయినటువంటి అహస్ కుమారుడు హిజ్కియా. అతని తల్లి ప్రార్థనా పర్రాలు, అతని తల్లి ప్రార్థనా పర్రాలు. ఎవరంటే అబియా, జకరియా కుమార్తె అయిన అబియా హిజ్కియా తల్లి. జకరియా భార్యటువంటి హిజ్కియా తల్లి. అటువంటి తల్లి పెంపకంలో పెరిగిన హిజ్కియా అంతకుముందు యూదా రాజుల వలె ఆయన ఎప్పుడు దుర్మార్గ పనులు చేయలేదు. మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో దక్షిణ దేశాన్ని యెరూషలేము అంటారు, ఉత్తర దేశాన్ని యూదా రాజ్యం అంటారు. దక్షిణ దేశాన్ని యెరూషలేమని, ఉత్తర దేశాన్ని యూదా దేశం అంటారు. ఇప్పుడు 2 కలిసిపోయినాయి, ఇప్పుడు 2 కూడా కలిసిపోయినాయి. అప్పుడు ఎలా ఉంటారు మనం గమనించినట్లయితే వాళ్ళు ఎలా జీవించారో తెలుసా? వాళ్ళు ఈ హిజ్కియా అతను రాజుగా ఉన్నాడు. హిజ్కియా రాజుగా ఉన్నాడు. ఆయన రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 29 సంవత్సరాలు పరిపాలించాడు. హిజ్కియా 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన ఏం చేశాడంటే 30 లక్షల మంది ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో ప్రయాణించి వాగ్దాత కనానికి చేరిన తర్వాత వారు చిన్నదానికి పెద్దదానికి కూడా యెహోవా దేవుణ్ణి అలాగే మోషేని కూడా విమర్శిస్తూ ఉంటారు. ఒకరోజు ఏమైందంటే మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతాతమ్మలను పడగొట్టి మోషే చేసి ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను,
దానికి నెసస్టాన్ అనే పేరు పెట్టాను. ఎందుకు చేశాడు ఈ పని? ఎందుకు చేశాడంటే, ఎప్పుడైతే సంఖ్యాకాండం మనం గమనించినట్లయితే, సంఖ్యాకాండములో 21వ అధ్యాయములో 8-9 వచనాలు గమనిద్దాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనములో ఆ ముందు వచనాలు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ ఇశ్రాయేలీయులు యెహోవా దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటారో, మోషేని విమర్శిస్తూ ఉంటారో, ఒక తాప సర్పాన్ని పంపించి వారందరికి కూడా కాటు వేసి బాధపడుతున్న సమయములో మోషే ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఈ ప్రజల ఎడల నీ దయ చూపించు, వీరు మిమ్మల్ని నన్ను ఇద్దరు విమర్శించారు వీళ్ళు, కాబట్టి ఈ ప్రజల నీవు దయ చూపించని మోషే ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. యెహోవా దేవుడు ఏమన్నాడో మోషేతో చూచినట్లయితే, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడు ఆ ఇత్తడి సర్పం నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ ఎందుకు హిజ్కియా దాన్ని పగలగొట్టాడు? మోషే కూడా ఆ ఇశ్రాయేలీయులు మాకు నీరు కావాలన్నప్పుడు మొట్టమొదట బండని కర్రతో మోదాడు. రెండవసారి యెహోవా దేవుడు ఆ బండతో మాట్లాడమని చెప్తాడు మోషేకి. కానీ మోషే కోపం వచ్చి తన కర్రతోటి బండను కొట్టాడు. ఎందుకు కొట్టాడు? బండ అంటే యేసుక్రీస్తు ఒక్కసారి లోకానికి వచ్చాడు, చనిపోయాడు, 3 రోజులు మరలా పునరుద్ధానుడయ్యాడు. అలాగే ఈ బండను ఒక్కసారి కొట్టాలి, రెండోసారి కొట్టకూడదు. అందుకు శాపంగా మనం గమనించినట్లయితే కొంచెం పనిలో ఉందా సార్? చెప్పండి. గుడ్ మార్నింగ్. ఉంటాను, ఒక నిమిషం ఉంటానండి. ఆ బండని తాకమని బండతో మాట్లాడమంటే మోషే బండను కొడతాడు. అప్పుడు మోషే అహరోనులకి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే, మీరు నాకొచ్చేటువంటి ఆ యొక్క ఆధిక్యతను మీరిద్దరు పొందేరు కాబట్టి కనానులో మీకు ప్రవేశము లేదు. అలాగే ఇక్కడ ఆ పాము యొక్క బొమ్మని ఎందుకు హిజ్కియా కొట్టాడంటే, ఆ దేవాలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని నమస్కరిస్తూ ఉన్నారు. దేవాలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రతిమకు నమస్కరిస్తూ ఉన్నారు. ఆ ప్రతిమ యొక్క శక్తి ఇప్పుడు లేదు. అది కేవలం ఒక వస్తువు లాంటిదే, అది కేవలం ఒక పదార్థము లాంటిదే. కాబట్టి దాన్ని పగలగొట్టినట్టుగా హిజ్కియా మనం గమనించాలి. హిజ్కియా జీవితం మనం చూసినట్లయితే, హిజ్కియా అనగా దేవుడు నన్ను బలపరుస్తాడు. హిజ్కియా అనగా అర్థం ఏమిటంటే, దేవుడు నన్ను బలపరుస్తాడు. 29 సంవత్సరాలు యూదా దేశములో రాజుగా పాలించారు. తన తండ్రి అయిన అహస్ వలె ఆయన దుర్మార్గంగా ప్రవర్తించలేదు. ఎలా ఉన్నాడో తెలుసా? అతడు యెహోవాని హత్తుకొని జీవించెను. కాబట్టి 7వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేల్ దేశము కూడా అష్షూరు రాజు లొంగిపోయింది. ఒక యూదా రాజు ఒక్కడే ఆ దేవుని యొక్క బిడ్డగా ఆయన పోరాటాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ అష్షూరు రాజు ఏం చేశాడంటే, ఈ యొక్క హిజ్కియాకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమిటి ఇన్ఫర్మేషన్ అంటే, నీ మీదకి నేను వస్తున్నాను, లేకపోతే నీవు నాకు జుల్మానా చెల్లించాలి.
హిజ్కియా ఏం చేశాడంటే దేవుని బిడ్డయ్యి, దేవుని ప్రార్థనా పరుడయ్యి ఆయన చేసిన తప్పును మనం గమనించినట్లయితే, అష్షూరు రాజు యూదరాజు హిజ్కియా 600 మణుగుల వెండియు 600 మణుగుల బంగారమును జుల్మానగా చెల్లించను. తప్పు చేశాడు. హిజ్కియా దేవుని హత్తుకొని ఉండాలి. హిజ్కియా దేవుడు బలపరుస్తాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుచుండెను. అలాగే హిజ్కియా ఏమి చేసినా ప్రతి విషయములో కూడా దేవుడు అతనికి జయమిస్తూ ఉన్నాడు. అటువంటి హిజ్కియా ఆ యొక్క అష్షూరు రాజుకి, సన్సరీబ్ అనే అష్షూరు రాజుకి భయపడి జరిమాలా చెల్లించాడు. అయితే దేవుని దృష్టిలో ఇది అంగీకారం కాదు. దేవుని దృష్టిలో అంగీకారం కాదు. అటువంటప్పుడు మరలా సన్సరీబ్ ఏం చేస్తాడంటే, ఈ అష్షూరులు ఎవరంటే వాళ్ళందరూ అన్యులు, యూదులు కాదు వాళ్ళు. అక్కడ నినివే పట్టణం 1,20,000 మంది జనాభా ఉంటుంది నినివే పట్టణానికి. అందుకే యోనా అక్కడికి వెళ్ళమంటే నేను వెళ్ళను, వాళ్ళు మంచివాళ్ళు కాదని ఎదురు తిరిగి తర్వాత వెళ్ళి ఎలాగ జరిగిందో మనం చూచాం. అటువంటి పట్టణంలో వారు రాజు దుర్మార్గుడు. అక్కడ ఒక సైన్యాధిపతి కూడా ఉన్నాడు అష్షూరు దేశంలో. వాడి పేరు రబ్షాకేష్. వాడు ఎంత దుర్మార్గుడు అంటే, యూదుల యొక్క స్త్రీల గర్భాన్ని తొలగించి కత్తితోటి ఆ పిండాన్ని బయటికి లాగి ఆ పిండంను కత్తితో తిప్పుతూ ఆనందించే దుర్మార్గుడు. అటువంటి దుర్మార్గపు దేశం అంటే అష్షూరుకి హిజ్కియా దేవుని బిడ్డ అయ్యుండి దేవునితో హత్తుకొని ఉన్న హిజ్కియా జుల్మాలను చెల్లించిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే మరలా రబ్షాకేషుని పంపించి భయంకరంగా తిట్టిస్తూ ఉన్నారు. యెహోవా దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, మీ కష్టం వచ్చింది, అనేక దేశాలు అనేక రాజ్యాలు మా కింద ఉన్నాయి, మీరు ఏం చేస్తారు మమ్మల్ని అని చెప్పినప్పుడు సంధి కొరకు హిజ్కియా ముగ్గురిని పంపిస్తాడు. ఎవరు ఆ ముగ్గురు మనం పరిశీలించినట్లయితే, హిల్కియా కుమారుడు ఎల్యాకీమును, శాస్త్రియగు షబ్నాయును, అలాగే రాజ్యపు దస్తావేజు యోవాహును ముగ్గురిని పంపిస్తాడు. ఈ ముగ్గురిని పంపించి ఆ రబ్షాకేషుతో మాట్లాడమంటే వాడు ఏమంటాడో తెలుసా? వాడు ఎన్ని మాట్లాడతాడో అన్ని మాట తిడతాడు వెళ్ళని. అప్పుడు మీరు ఏమంటారంటే, మీ సిరియా భాష మాకు రాదు, మీరు యూదా భాషలో మాట్లాడండి అని చెప్పినప్పుడు యూదా భాషలో వాళ్ళు ఏమంటారంటే, ఆ భాష బైబిల్లో కూడా రాయబడింది, మీరు మలములు తినేవాళ్ళు, మూత్రము తాగేవాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏం చేయగలరు అని మీరందరినీ కూడా చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడినప్పుడు వారు వచ్చి హిజ్కియాతో మాట్లాడుతున్నారు. హిజ్కియాతో, రాజా వాళ్ళు ఈ రకంగా మనం తిట్టారు అని చెప్పినప్పుడు అప్పుడు హిజ్కియాకి ఏమర్థమవుతుంది? ఈ మనుష్యులు స్వార్థపరులు, మనం ఎంత జుల్మానా చెల్లించినా నీ ప్రేమ నీ కృప నా మీద ఉండాలని ఆయన వెంటనే ఏం చేస్తాడో తెలుసా? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఎందుకు ఇలా చేస్తారో తెలుసా? ఎందుకు చేస్తారంటే, ఆ యొక్క నినివే ప్రజలు కూడా యోనా వెళ్ళి ఇంక 40 రోజుల్లో మీ దేశం నాశనం అయిపోతుందని చెప్పినప్పుడు వారందరూ కూడా బూడిద రాసుకొని గోనె పట్టులో కూర్చొని ప్రార్థించారు. అయితే ఆ ప్రార్థనలో ఈ ప్రాంతంలో డిఫరెన్స్ ఏమిటంటే, హిజ్కియా గోడ తట్టు తిరిగాడు. గోడ అంటే ఆకాశం. ఈ మనుషుల వైపు చూడలేదు, మనుషులతో సంబంధం లేదు ఆయనకి. గోడ వైపు తిరిగి, అంటే దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడాడు హిజ్కియా. దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడాడు. తర్వాత ముగ్గురు వచ్చి చెప్పినప్పుడు ఆ ముగ్గురు వార్తాహరులు వచ్చి, అయ్యా అతనిలో ఏం మార్పు లేదయ్యా అని చెప్పినప్పుడు మరలా యెషయా దగ్గరికి వెళ్ళండి, ప్రవక్త యెషయా దగ్గరికి వెళ్ళండి, ఆయన దగ్గర కొన్ని సూచనలు తీసుకోమని చెప్పినప్పుడు
యెషయా ప్రవక్త ఏమంటాడంటే, మీరు ఇంకాస్త ప్రార్థన చేయుడి, ఇంకాస్త ప్రార్థన చేయుడి, డోసు పెంచండి, ప్రార్థన డోసు పెంచండి అని చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడో తెలుసా? తన ప్రార్థన చేసినట్లుగా గమనిస్తాం. అయితే యెషయాకి దేవుడు ఒక తలంపు చేస్తాడు. ఏంటి తలంపు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును, ఆ దేశమందు కత్తి చేత అతని కూలచేయుదును. చూడండి ఎంత చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. ఒక ఆత్మ అంటే ఒక దేవదూత. మనం గమనించినట్లయితే ఒక్క దేవదూత ఒక్కసారి 1,80,000 చంపేసే శక్తి ఉంటుంది. ఒక్క దేవదూత ఒక్కసారి 1,80,000 చంపే శక్తి ఉంటుంది. చూద్దాం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలోకి వచ్చి 1,08,000 మందిని హతము చేసెను. కాబట్టి అంత శక్తి దేవదూతలకు ఉంది. అందులో ఆయన ఉన్నప్పుడు ఆ దొంగ మొదటి దొంగ ఏమంటాడంటే, నువ్వు అనేక మంది రక్షించేవు కదా, నిన్ను రక్షించుకోలేవన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవదూతల సమూహం వచ్చుద్ది నా దగ్గరికి. నేను ప్రార్థన చేస్తే దేవదూతల సమూహం నా దగ్గరికి వచ్చుద్ది. ఒక్క దేవదూతే 1,08,000 చంపేస్తే ఆ సమూహం వస్తే ప్రజలు నిలబడగలరా? అందుకే యేసయ్య తనంతట తన శిక్ష పొంది నీ కొరకు నా కొరకు కరువల రక్తం కార్చాడు, కానీ శిక్ష తగ్గించమని కానీ శిక్ష తప్పించుకోవడానికి కానీ ఆయన ప్రయత్నం చేయలేదు. ఇక్కడ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే బాగా భారీగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే సమయంలో అతనికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం ఇన్ఫర్మేషన్ తెలుసా? 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. అతని గురించి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారుని కన్ని నేను దూషిని అపవాదు చేయదు, కానీ నీవు 2వ వచనంతో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఏమైందో తెలుసా? ఏమైంది తర్వాత మనం గమనించినట్లయితే తెల్లవారికెల్లా కొన్ని వేల శవాలు పడిపోయి ఉన్నాయి. యుద్ధం చేయలేదు, ఏమి జరగలేదు. హిజ్కియా ప్రార్థించాడు, కొన్ని వేల మంది చనిపోయారు అక్కడ. అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఈ యొక్క రాజు తన సొంతూరుకి వెళ్ళి నిస్రోకు అనే దేవతకి ప్రార్థన చేసే సమయంలో తన 2 కుమారులు అతన్ని నరికి చంపేస్తారు. అందుకే దేవుని బిడ్డల జోలికి మనం వెళ్ళకూడదు. దేవుడు తన బిడ్డల్ని కాపాడుకుంటాడు. ఎలా కాపాడుకుంటాడో తెలుసా? మనం గమనించినట్లయితే దేవుడు ఎలా కాపాడుకుంటాడంటే, ఆయన మాట ఇచ్చను ఆయన నెరవేర్చను, ఆయన మాట ఇచ్చను ఆయనే నెరవేర్చను. ఇక్కడ చూద్దాం, ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య? తన దేశాన్ని అష్షూరు రాజులు బలవంతముగా జయం పొందబోతున్నారు. ఆ సమయంలో రాజు ఏం చేశాడంటే తన తొలి ప్రయత్నముగా కొంత జుల్మానా చెల్లించాడు. ఆ జుల్మానా తీసుకున్న వారు మరలా తిరగబడి రాజుని హేళన చేసి, రాజు పూజించే యెహోవా దేవుణ్ణి కూడా వాళ్ళు హేళన చేసి భయంకరమైన మాటలతో పడినప్పుడు హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? జయాన్ని పొందాడు. ఆ రాత్రి ఎవరికి తెలియకుండానే శత్రువు పారిపోయాడు. ఆ జనమంతా కూడా శవాలుగా పడి చచ్చిపోయినట్లుగా మనం గమనించాలి. ఏ రాజు అయితే హిజ్కియాని చంపాలి చూశాడో అటువంటి రాజు తన 2 కొడుకుల చేత భయంకరంగా చంపబడ్డాడు. కాబట్టి ప్రార్థనా జీవితము మనిషికి కాపుదల,
ప్రార్థనా జీవితము మనిషికి ఒక కొండ లాంటిది. అందుకే ఆ సామెత ఏమిటంటే, ప్రాబ్లం వచ్చింది, ప్రేయర్ చేశాడు, ప్రాస్పరిటీ పొందాడు. ప్రాబ్లం అంటే సమస్య, ప్రేయర్ అంటే ప్రార్థన, ప్రాస్పరిటీ అంటే అత్యున్నతమైన సంపద, అద్వితీయ ఆశీర్వాదం. కాబట్టి సమస్య, ప్రార్థన, ఆశీర్వాదం, ఈ 3 విషయాల్లో హిజ్కియాను గురించి మనం నేర్చుకోవాలి. హిజ్కియాను గురించి ఇంకా హిజ్కియా ఏం చేస్తాడో తెలుసా? ఇంత మంచి జయాన్ని పొందిన తర్వాత ఒకరోజు యెషయా ప్రవక్త వస్తాడు. ప్రవక్త వచ్చి, నీవు నీ మూట సర్దుకో, నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు, మరణకరమైన వ్యాధి నీకు వచ్చిన్నది. చక్కటి మాట. నీకు మరణకరమైన వ్యాధి నీకు వచ్చింది, దేవుడు నిన్ను చంపగోరుతున్నాడు, కాబట్టి నీ పని అయిపోయినది అని చెప్పినప్పుడు మరలా హిజ్కియా ఏం చేస్తున్నాడంటే, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం, హిజ్కియా ఏం చెప్తున్నాడో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖం మళ్ళా గోడ తట్టు తిప్పుకొని, ఇదేంటిది గోడ తట్టుని తిప్పుకోవాలి? కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, ఏం దేవా దేవా, వాడు ముందు భాగంలో ఆగిపోద్ది ఆ ప్రార్థన, మళ్ళీ వెనక్కి రాగానే మళ్ళీ దేవా దేవా అంటారు. అది దొంగ ప్రార్థన. ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? సూటిగా గోడతో మాట్లాడుతున్నాడు. గోడ అనే ఆకాశముతోటి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకము చేసుకొనుము. కృపతోటి జ్ఞాపకం చేసుకో, ఎలా కష్టపడ్డాను, ఎలా ఎన్ని పనులు చేశాను. అప్పుడు దేవుడు యెషయా చెబుతున్నాడు. యెషయాకి చక్కటి మాట నేర్చుకోండి. ఐజియా, స్టాప్ దేర్. Here is a message to Hizkiah. I will extend his life 15 years of life to Hizkiah. అక్కడ ఆగు యెషయా, మళ్ళీ వెనక్కి వెళ్ళు, హిజ్కియాకు ఒక మాట చెప్పు, 15 సంవత్సరాలు నీ ఆయుష్ని నేను పొడిగిస్తూ ఉన్నాను. అప్పుడు మనం గమనించినట్లయితే ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ పొందినప్పుడు యెషయా ఏమన్నాడు తెలుసా? మనం గమనిస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. ఆయన నాకు మాట ఇచ్చను, ఆయన నెరవేర్చను, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నా హృదయంలో ఎప్పుడైతే నీవు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తావో, నిద్ర లేచించి పడుకున్నంత వరకు కూడా నీ హృదయం అంతా కూడా వేదనతో ఉంటుంది. నీ హృదయం అంతా కూడా ఏదో చెప్పలేని బాధగా ఉంటుంది. అలా కాకుండా పెందలికడ లేచి ద్రాక్షవనము పోదము, అక్కడ యెహోవా దేవుని యొక్క ప్రేమలో కొనసాగుదము. ఎవరైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఉదయాన్నే లేచి దేవునికి వందనాలు చెల్లిస్తారో, వాళ్ళ జీవితాలు ఎన్నడూ కూడా ఏమి లేదని ఏమన్నాడు తెలుసా? అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట అది! నీ ప్రేమ చేత నాశనమనే గోతి నుంచి నన్ను విడిపించను. ఇంకా మాట 19వ వచనములో, యెహోవా నన్ను రక్షించువాడు. ఈ విషయాలు విన్న తర్వాత మనం సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. మనుషులు స్వార్థపరులు, వాళ్ళ ఇష్టానికి ఆడుకుంటారు మనల్ని, మనం గమనిస్తాం. ఇదే ఎవరో చెప్తూ ఉన్నారు నిన్న, కొబ్బరి నూనె 100 రూపాయలు అంట, ఒక చిన్న డ్రాప్ అట్లా అమ్ముకొని తిని దేవుని నామానికి వ్యతిరేకంగా జీవిస్తారు. వాళ్ళు ఎప్పుడు అడుక్కునే వాళ్ళే. కాబట్టి ఎవరైతే దేవుని కృప పొంది, ఎవరైతే దేవుని ప్రేమ పొంది, దేవుడు నీకు శక్తి ఇవ్వాలి. నేను ఇంత వృద్ధాప్యంలో కూడా గట్టిగా అరుస్తున్నాను చెప్తున్నానంటే మా గొప్ప కాదు, దేవుని కృప మా గొప్ప కానే కాదు. కాబట్టి ఈరోజు నేనేం ప్రార్థిస్తూ ఉన్నాను? నాకు నా బర్త్డే రోజు తండ్రి దేవా
ఇంకో సంవత్సరం నన్ను పొడిగించావు. ఈ సంవత్సరం నా నిర్ణయం ఏమిటి? ఈ సంవత్సరం నా నిర్ణయం ఏమిటి? ఏమిటి నా నిర్ణయం అంటే, ఇంకా వారానికి 3 కాకుండా 4 రోజులు 5 రోజులు వాక్యం చెప్పి దేవునితోటి హత్తుకొని ఉండాలని, దేవుడు కూడా మనల్ని దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలుసా? దేవుని కృప ద్వారానే మనం ఇలా ఉంటాము, కానీ దేవుడు లేకుండా మనం ఏం చేయలేం. చూద్దాం చివరిగా యోహాను సువార్త 17వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త బాగుండే, కొద్దిగా చంపుతున్నారు. 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశపు కన్నులెత్తి, తండ్రి, నా గడియ వచ్చినది, నీ కుమారుని మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. 5వ వచనం. తండ్రి, లోకపు పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇప్పుడు మహిమ పరచుము. ఏమిటి ఆ మహిమ అంటే, ఆయన ప్రాణాన్ని కోల్పోవటం. మనం జీవిస్తూ ఉన్నామంటే నీకు ఆయుష్ కష్టాలు ఎక్కువ అవుతాయి. ఒక చిన్నప్పుడు 20 సంవత్సరాల దాకా బర్త్డే అంటే సంతోషం. మాలాంటి వాళ్ళకి బర్త్డే అంటే ఒక సంవత్సరం ఎలా ఉంటుంది నా పరిస్థితి, మాట్లాడగలనా, నడవగలనా, ఏం చేయగలను, నేను దేవునికి ఏమి వందనాలు చెప్పగలననే ఆలోచనలో ఉంటాం. అది వృద్ధాప్యం యొక్క అది ఒక సంకేతం. కాబట్టి హిజ్కియా తన కష్టాన్ని ఎలాగైతే ఆయన ఒప్పుకొని దేవునిలోకి వచ్చాడో, మన జీవితాల్లో కూడా మన సమస్యలు వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడాలి. కానీ మనంతటా మనం నిర్ణయాలు తీసుకొని సొంత నిర్ణయాల మీద మనం ఆధారపడకూడదని హిజ్కియా ఏం చెబుతున్నాడో తెలుసా? నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చిన. దేవుడు అంటున్నాడు నీతోటి, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే, నువ్వు నిజంగా దేవుళ్ళో ఉంటే, నువ్వు నిజంగా దేవునితో సంబంధం ఉంటే నీ ముఖం వర్చస్సులాగా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? నీ ముఖం చూస్తేనే ఈయన ఖచ్చితంగా దేవుని బిడ్డని గుర్తొస్తాయి. అలా నీ జీవితాన్ని మార్చుకోవాలంటే, నీ బ్రతుకు మార్చుకోవాలంటే, యేసు ప్రభువుని నిజరక్షకుడుగా చేర్చుకొని రక్తాపరాధ శిక్ష తప్పించుకోవాలంటే అనేకులకు వెళ్ళి నీకు తెలిసిన వాక్యాన్ని బోధించాలి. ఆయన బెస్ట్ కమాండ్ ఏంటంటే, సకల లోకానికి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు, ప్రతి ఒక్కరికి వాక్యం ప్రకటించాలి. ఆ పని చేసి ఇంకా యెహోవాను రక్షించువాడని చక్కటి బిరుదు తెచ్చుకోవాలంటే, నా జీవితంలో దేవుడు అనేక సంవత్సరాలు ఇచ్చాడు. ఇచ్చిన ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకొని అనేక ప్రాంతాల వాక్యం చెప్పే బిడ్డగా నన్ను దీవించాలని, అలాగే మనం ఏమంటారు అర్థం కాదు, మా తేవలందరినీ దీవించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్యవంతుడైన దేవా యేసునాయన, మా తండ్రి నాయన, మరి ఒక సంవత్సరం దయాకిరీటం పెంచావు తండ్రి నాయన. ఈ పాలెంలోనే జన్మించాను తండ్రి. నేను బ్యాంకులో ఉద్యోగం చేసిన తర్వాత కూడా 28 సంవత్సరాలు మా పాలెంలో అనేక కష్ట నష్టాలు పడ్డాను తండ్రి దేవా, నా విద్య విషయంలో కానీ, మా అమ్మగారి సింపుల్ జీతంలో నలుగురు చదివే విషయంలో కానీ ఎంతో కష్టపడ్డాము నాయన. మమ్మల్ని ఆశీర్వదించావు. సమస్య వచ్చింది, ప్రార్థించాను, బహుగా నన్ను ఆస్వాదించావు తండ్రి. నా ఆశీర్వాదం అంతా, నా శక్తి అంతా నీ కృపతోనే పొందాను కాబట్టి తండ్రి దేవా, మరి ఒక దయాకిరీటం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి దేవా. మా కుటుంబాలను ఆదరించు తండ్రి, మా పాలాన్ని కాపాడు తండ్రి, మా పాలెం చుట్టూ 1000 దూతలు కంచె వేయి తండ్రి. ఎవరు కూడా అనారోగ్య బాధలు లేకుండా, ఆకలి కేకలు లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి దీవించు తండ్రి నాయన. నీ కృప మా పాలెం మీద కుమ్మరించు తండ్రి దేవా నాయన. ఎవరైతే నేను హత్తుకుంటారో బిడ్డ తండ్రి దేవా, నువ్వు వాగ్దానం చేసిన వాడు నువ్వే, మాట ఇచ్చిన వాడు నువ్వే, నెరవేర్చేవాడు నువ్వే తండ్రి. మా హృదయాలు నీ తట్టు తిరిగి మేము ప్రార్థిస్తుండగా మా మనోవాంఛలు నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన యెహోవా దేవుని యొక్క కృపయు, కుమారుడు యేసుక్రీస్తు యొక్క రక్షణయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహకారం వాక్యమైన ప్రతి బిడ్డ హృదయములో నూరంతలుగా వేయింతలు ఫలింపజేసి సదాకాలం కావలుండి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.